ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. ఏదైనా విషయం వస్తే మీరు మనసుతో బాబా, నా బాబా అనండి. బాబా హాజరైపోతారు. మీ సమస్యను పరిష్కరిస్తారు. మనసుతో చెప్పాలి, బాబా విషయం ఇది, బాబా ఇది చెయ్యండి అని. ఇలా మనసుతో చెబితే బాబా బందీ అయి ఉంటారు. మనసుతో చెప్పండి, అంతేగాని అవసర సమయంలో స్మృతి చేసి తర్వాత మర్చిపోకండి. బాబ్దాదా అందరూ వచ్చేయండి, ఏది ఆలోచించకండి. సేవ గురించి, సెంటర్ గురించి, సహయోగుల గురించి ఏది ఆలోచించకండి. వచ్చేయండి అని అంటే వచ్చేస్తారా? అలాగే వచ్చేస్తామని చెప్పారు, మంచిదే. ఆ రోజు కూడా వస్తుంది. వచ్చేయండి అని బాబా నుండి ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే బాబాకు పిల్లలంటే ఇష్టం కదా. వదిలేయరు, వెంట తీసుకువెళ్తారు. ఎవరైతే పక్కాగా ఉంటారో వారే వెంట వెళ్తారు. మనసుతో నా బాబా అనగానే ఖజానా హాజరైపోతుంది. ఎంత శ్రేష్ఠ భాగ్యం యొక్క ఖజానా స్మృతిలో ఉండాలి. దీనిలో నెంబర్ వారుగా ఉన్నారు. యోగం ద్వారా అన్నీ జరుగుతాయని అందరూ దాసి యోగం వైపే తీసుకురండి. ఆధ్యాత్మికత వైపు తీసుకురండి. వైద్య వర్గం వారు కూడా మన ముందు తగ్గించలేని వ్యాధులను యోగం ద్వారా తగ్గించవచ్చును. కొంచెం కొంచెం ట్రైల్ వేస్తూ ఉంటే ధ్వని వ్యాపిస్తూ ఉంటుంది. పరమాత్మని ఆశీర్వాదం కూడా అన్నీ చేయగలదనే మాటను ప్రత్యక్షం చేయండి. అచ్చా. ఓం శాంతి.